మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుప్పం మండలం దేవరాజపురంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుప్పం మండలం దేవరాజపురంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్లో అందిస్తారు. కిరణ్, కుప్పం మండలం దేవరాజపురంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గల దేవరాజపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు అంటే ఇంటికి సమీపంలో ఉన్న గుంటలో పడిపోయి మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ముగ్గురు పిల్లలు కూడా ఒకే కుటుంబానికి బిడ్డలుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అయితే దేవరాజపురంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకసారిగా దేవరాజపురంలో మొత్తం విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే పోలీసులు ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఈ గుంటను ఎందుకు తవ్వారు, అదేవిధంగా ఎందుకు అలాగనే వదిలేశారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే ఇప్పటికే చేపట్టారు. ఇదైనప్పటికీ ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో వాళ్ళ బంధువులు అదేవిధంగా ఆ ఊర్లో మొత్తం కూడా ఆర్తనాదాలతో ఒకసారిగా అది కత్తిరిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గుంటను ఎందుకు తవ్వినారు చుట్టుపక్కల వాళ్ళు అనే దాని మీద ఇప్పటికే పోలీసులు విచారించి కేసు నమోదు చేసి మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికి విషాద ఘటన మాత్రం దేవరాజపురంలో అయితే చోటు చేస్తుంది. పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన సాలిని గౌతిని వంతులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషాద ఘటనతో ఒకసారిగా కుప్పం నియోజకవర్గంలోని ఈ దేవరాజపురంలో మాత్రం విషాద గాయాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. కిరణ్, ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇంత ప్రమాదకరమైన నీటి కుంటలు ఎలా నిర్మించారు? అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే చక్రి ఒకటైతే చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా పల్లెటూళ్ళల్లో ఇలాంటి నీటి కుంటలు కొన్ని పంట పొలాలకు నీరు అందించడానికి తవ్వుతూ ఉంటారు. అయితే ఇది ఆ ఊరికి పక్కనే ఉన్న ఒక గుంటలాగా తెలుస్తుంది. అందుకనేసి ఆ గుంటని ఎందుకు తవ్వారు, అందులో అంతా 4 రోజుల నుంచి వర్షం కూడా భారీ ఎత్తున కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే నీరు కూడా ఎక్కువ ఆ గుంటలోకి చేసేట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ గుంటను కూడా అంటే పూర్తకుండా ఉండకపోవడానికి కారణం ఆ ఊర్లో ఉన్న నిర్లక్ష్యానికి కారణమని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ కూడా ఒకరిని కాపాడుతూ ఒకరు గుర్తు చెందారనేది కూడా అక్కడైతే స్థానికులు అయితే చిన్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా చాలికి అయితే నీటిలో పడిపోయిందనేసి అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే చెప్పారు. అయితే ఆ పాత్ర కాబట్టి ఇంకొక బాలుడు అంటే గౌతమి అక్కడ దిగే ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా వెలిగిపోయి అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి గుంటలు ఎందుకు తవ్వారనే దానిపైన పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో విచారించే అనంతరం తదుపరి ఏ విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో దేవరాజపురంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆర్తనాదాలతో మాత్రం ఒక్కసారిగా కోరికిందని చెప్పుకోవచ్చు. పిల్లలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా అక్కడ విషయాలు అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.